పిల్లే అన్ని పాలు తాగలేదు, ఇక పాము ఎలా తాగుతుంది? పెద్ద పాము అయితే తాగుదా? ఎంత పొట్టకంత పాలు. ఏమంటున్నారు బాబాయ్? పల్లెటూరు కదమ్మా, ఏ పిల్లులో పాములో వచ్చి పాలు తాగుంటాయని అంటున్నారు. అంత త్వరగా అవి మాత్రం ఎలా తాగుతాయి? ఇదేదో మాయలా ఉందే. మాయ లేదు, మర్మం లేదు. ఎవరు తీసుంటారు, వదిలేయండి. మా వైపు చూస్తావేట్రా? మాకేం సంబంధం లేదు. పాల దొంగ ఎవరు అంటే పెదాలు తుడుచుకుంటారేమిటండి? మీరని అన్నానా? అక్కర్లేదురా, ఆ చూపే చాలు. అతయాచారి సార్, ఈ గొడవ ఇంతటితో వదిలేయండి, వెళ్ళండి. పదమంగ పద. ఏంటి ఇంత హడావుడిగా వస్తోంది? ఏం జరుగుతుంది? పాము గురించి తెలిసిపోయిందేమో. మంగెక్కడుంది? లోపలుంది. మీరేంటి హడావుడిగా ఉన్నారు? మంగని కాపాడాలి. ఆగండి, లోపల పాము ఉంది. పాము సంగతి మీకల్లా తెలుసు. మీకు తెలుసా? ఇప్పుడే స్వామీజీ చెప్పారు. మాకెప్పుడో చెప్పారు. నోటి దురత ప్రసాదు, కాసేపు గమ్మునుంటారా? పాము గురించి ముందే తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు? చెప్పి అందర్నీ భయపెట్టడం ఎందుకని చెప్పలేదండి. మంగకైనా చెప్పారా? మంగకి చెప్తే జైకి చెప్తుంది కదండి. జైకి తెలిసినప్పుడే కదా పాము నుంచి మంగని కాపాడతాడు. అది మామూలు పాము కాదండి, పెద్ద పాము, శాపం పంపించిన పాము. దాని నుంచి మంగని ఎవ్వరూ కాపాడలేరు. ఆగండి, పాము గురించి ఎవరికి చెప్పకండి. లోపలున్నది నా కూతురు, నేను తన్ని కాపాడుకోవాలి. ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే కదండి. సిటీలో ఉండే కాలుష్యం, శబ్దాలు ఇక్కడ ఏవీ ఉండవు. ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, కల్మషం లేని మనుషులు. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుందండి. ఒకసారి సిటీ వాతావరణం అలవాటు పడ్డాక ఈ పల్లెటూరులో ఉండలేవు మంగ. ఎందుకు ఉండలేను? కావాలంటే మీరు సిటీకి వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉండిపోతాను. నన్ను వదులుంటావా? ఉండక తప్పదు కదండి. అదేంటి? అంటే మీరు వదిలేస్తే నేను ఉండక తప్పదు కదా అంటున్నాను. అంతలేదు బంగారం, నువ్వు నన్ను వదిలిండలేవు, నేను నిన్ను వదిలి వెళ్ళను. నిజమేనండి, నేనే మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను. త్వరగా డెలివరీ అయితే బాగుండు. ఏ, నేను బోర్ కొడుతున్నానా? బేబీని చూడాలనుంది. బేబీని చూశాక నన్ను చూడరా? అదేం ప్రశ్న? ఇది ప్రశ్నే. ఎందుకు ఆ డౌట్ అని అడుగుతున్నాను. కమ్ముకొస్తోంది సమయం, కమ్ముకొస్తోంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం, మరణం, మరణం. అయ్యో, మంగని కాపాడటం మీ వల్ల కాదండి, శాపం చంపేస్తుంది. మీలా నేను చేతులు కట్టు కూర్చోలేను. ఎలాగైనా నా కూతుర్ని కాపాడుకుంటాను. ఏమిటో పదండి. ఆయన చెప్పు, ఎందుకు అడిగావు? ఊరికే అడిగానండి, సమాధానం చెప్పండి. ముందు నువ్వు, తర్వాతే బేబీ. నిజమా? చేతిలో చేయ సొట్టేమంటావా?
ఒట్టు వేసినా ఉపయోగం లేదండి. అంటే నేను మాట తప్పుతానన్నా? కాదు, మనిషినే ఉండనని. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు అరిచావు? అది ఏం లేదు మంగా. ఏంటో చెప్పండి ఆంటీ. మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చారు కదా మీరు? నువ్వేంటి సరి పాల్దేమని చెప్తే స్టాచ్యూలో ఇక్కడే నిల్చున్నావు? పాల గ్లాస్ కింద పడేశారేంటి చారి గారు? మేడం, మీ రూమ్ లో మా రూమ్ లో చరి చెయ్యి జారి పాల గ్లాసు కింద పడింది సార్. పాము చూసి దడుచుకున్నానని చెప్పలేంటి చంద్రిక? చెప్పొత్తని స్వరూప్ ఆర్డర్ వేసిందిగా. ఏమైందమ్మా? ఏం లేదు బామ్మగారు, ఏదో అలికిడైతేను. ఏ అలకడి అవ్వలేదు, మీరే వచ్చి సౌండ్ చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేశారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు సార్. మంగా మేడం గారిని పాము కాటు నుంచి కాపాడారు. ఆంటీ, మీకు వేరే పని లేదా? వైఫై లాగా ఎప్పుడు మా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? సారీ జై, ఐఎమ్ సో సారీ. అసలు మీ బాధ ఏంటి చెప్పండి. మీరు ఆ గదిలో పడుకోవద్దు. ఎందుకు పడుకోకూడదు? మేడం గారు చెప్తున్నారు కదా సార్, వేరే గదిలో పడుకోండి. చారీ, మా పెళ్లి కాకముందు కూడా ఇదే మా బెడ్రూమ్, మా సెంటిమెంట్ రూమ్. ఈ ఒక్క రోజుకి వేరే గదిలో పడుకోండి జై. ఈ ఒక్క రోజే కాదు, ఇక్కడున్న అన్ని రోజులు ఈ రూమ్లోనే పడుకుంటాం. మీకేమైనా ప్రాబ్లమా? చెప్పింది విను జై. ఏంటి మమ్మల్ని కమాండ్ చేస్తున్నారు? ఇది మీ ఇల్లు కాదు, నా ఇల్లు. ఇక్కడ ఎవరి మాట వినాల్సిన అవసరం నాకు లేదు. అది కాదు జై, మాకు నిద్ర వస్తుంది. మీరు డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి పడుకోండి. పదమంగా. అది కాదు సార్. సార్, నీకు సపరేట్గా చెప్పాలా చరి? గుడ్ నైట్. సార్ సార్ ఏమైందమ్మా? ఎందుకు వాళ్ళ నా రూమ్ లో పడుకోవద్దంటున్నావు? ఆ రూమ్ లో పావుంది. శాపం సర్పరూపంలో వచ్చింది. అంటే ఆ పాము శాపం వల్ల వచ్చిందా మేడం? వెంటనే ఈ విషయం జైకి చెప్పి బయటికి రమ్మందా. వద్దు వద్దు కల్పన గారు. పాము గురించి చెప్తే జైకి శాపం గురించి చెప్పాల్సి వస్తుంది. మరెలాగమ్మా? ఆ పాము మంగని కాటేస్తే? అందుకేగా వచ్చింది, కాటు వేయకుండా వదలదు. పాము కాడుతో మంగ చనిపోతుందని ఓ క్లారిటీ వచ్చింది కదా, ఇక టెన్షన్ పడకండి. ఇంట్లో పాముని పెట్టుకుని టెన్షన్ పడొద్దంటారేమిటండి? ముందు ఆ పాము గదిలో ఉందో బయటికి వెళ్ళిపోయిందో సీసీ కెమెరాలు పుట్టేది చూద్దాం రండి. పదండి పదండి.
గుడ్ మార్నింగ్ బంగారం. ఏంటమ్మా ఇంకా నిద్రపోతున్నావు? తెల్లారింది గెట. లే బంగారం, అలా 6 బయటకు వెళ్ళి డి విటమిన్ తీసుకుంటూ వాకింగ్ చేద్దాం. మంగా మంగ డార్లింగ్, మంగా 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 డాక్టర్ 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 మంగా డాక్టర్. ఏమైంది జై? మంగా ఏ మంగా డాక్టర్ లే మంగా మంగా డాక్టర్ డాక్టర్ మంగా లే మంగా డాక్టర్ డాక్టర్ చూడండి డాక్టర్. ఇలా పడుకోబెట్టండి. మంగా మంగా త్వరగా చూడండి డాక్టర్. I'm sorry, Auntie. She's no more. తనని పాము కాటేసింది. చనిపోయి చాలాసేపు అయింది. మంగా 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 తలుపుతీ మంగా 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 తలుపుతీ మంగా తలుపుతీ మంగా 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 ఏం కావాలి? మంగా 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 తను నిద్రపోతుంది. మంగ నేను ఒకసారి చూడాలి జై. చెప్పింది వినిపించలేదా ఆంటీ? తను నిద్రపోతుంది, డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ జై, ఒక్కసారి మంగని చూస్తాను. తను లేచాక చూడండి, ఇప్పుడు లేపకండి.
అది కాదు జై. మంగా 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 ఆంటీ ఆంటీ ఏం చేస్తున్నారు? ఆంటీ మిమ్మల్ని అడిగేది ఏం చేస్తున్నారు? అమ్మా ఆంటీ ఏం చేస్తున్నారు? మంగా అమ్మా మంగా నీకేం కాలేదుగా? అసలు మీకేమైంది ఆంటీ? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? అమ్మా నాకేం కాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను. థ్యాంక్ గాడ్. ఏంటి ఓవర్ యాక్షన్? ఇక్కడికి వచ్చిన మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా? అది కాదు జై. అసలు మీ ఉద్దేశం ఏంటంటే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎవరు రమ్మన్నారు? నేనే రమ్మన్నానండి. ఎందుకు? తనకు మనకు ఏ సంబంధం లేదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు పిలిపించావు? నేను వెళ్ళిపోయేటప్పుడు మా అమ్మ నా పక్కనే ఉండాలి కదండి. వాట్? వెళ్ళిపోయేటప్పుడా? ఎక్కడికి వెళ్తావు? అంటే డెలివరీ టైంలో నేను తన పక్కన ఉండాలని మంగ అంటుంది జై. ఆవిడెందుకు నీ పక్కన? తన డాక్టరా? మా అమ్మ అండి. నాకేమైనా అయితే చూసుకోవడానికి మా అమ్మ ఉండాలి కదండి. ఏం నేలేనా? నీ పక్క నుండి నీకు ఏ ప్రమాదం రాకుండా చూసుకుంటానని చెప్పాను కదా, నాపై నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు జై. ప్రసవం అంటే పునర్జన్మతో సమానం. ఈ సమయంలో తన పక్కనే ఉండాలి. మీరుండాల్సిన అవసరం లేదు. నా భార్యని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. మీ సాయం కోసం చేతులు చాచే దుస్థితిలో నేను నా ఫ్యామిలీ లేము. మా అమ్మ నాతో ఉంటే తప్పేంటండి? అమ్మ నాతో ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు ఇంకేమైనా కోరుకో కాదన్ను, బట్ ఆవిడిక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోమని చెప్పు. నువ్వేవన్నా నేను వెళ్ళను జై. తిట్టినా సరే మంగని విడిచి వెళ్ళను. డెలివరీ వరకు తనతోనే ఉంటాను. అయితే బయట ఉండండి, దూరంగా ఉండండి. ఇలా వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. వెళ్ళండి.